కోడలిది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీని ఈ స్టేజ్ మీద చూపిస్తానికి రాబోతున్నారు టీమ్ చందు అండ్ యోధా. లెట్స్ వెల్కమ్ దెమ్. అయ్యయ్యో మొగుండి వంగబెట్టి గుర్తుంటే ముఖం ఎంత ముద్దుగా ఉండేదమ్మా నా కూతురుది. ఇప్పుడు ఆ ముఖం చూడకుండా అయిపోయానమ్మా. ఏమైందిరా? ఫుట్బాల్ రాకపోయినా మొగుండి ఎగిరి తన్నేదమ్మా. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. ఏమండి, నోటికి అందిందంతా తినేది, నోటికి వచ్చిన తిట్లు తిట్టేది. ఇప్పుడు ఆ తిట్లు వినపడకుండా పోయినాయి అమ్మా. నేను పోతాను, నాకు ఇది వద్దు. నా కూతురు అయ్యయ్యో. మాస్టర్, నేను తినడానికి కూర్చుంటే ఏంది దీని రచ్చ నాకు అర్థం కాకుండా వచ్చే. నువ్వు బిడ్డను బాధ చేసి నాకు గుర్తు చేయకే, నాకు చాలా బాధగా ఉంది. ఏమండి, నాకు నా బిడ్డ కావాలండి. కడుపు కోత పిచ్చండి ఇది. అక్క కనిపించట్లేదని బాధపడకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? సెలబ్రేషన్ నేను చేసుకుంటున్నా, మీ నాన్న చేసుకుంటున్నాడు అమ్మా. ఇదేంద్రజా? ఏంటి నాన్న? నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా సుఖం వచ్చినా చికెన్ పీస్తోను లెగ్ పీస్తోనే కదమ్మా నేను బయటికి పంపిస్తా. అక్కని ఎతకడానికి డిటెక్టివ్ ని మాట్లాడమన్నా, మాట్లాడావా? తింటున్నా కదా, ఒక నిమిషం. కిట్టు మొత్తం తిను. డిటెక్టివ్ కదా, మాట్లాడమ్మా. ఏమని మాట్లాడావు? ఏమన్నాడు? ఎంత ఇస్తావు అన్నాడు. మరి నువ్వేమన్నావు? ఒరే నాయన 2 లక్షలు ఇచ్చారా అని చెప్పిన. 2 లక్షలా? నీకెక్కడివి? మా అక్కిస్తే వాడికి ఇస్తేలే. వావ్, లక్షం వాడికి ఇచ్చి 1,00,000 నువ్వు తీసుకొని లక్షణంగా బిర్యానీ తింటున్నావా? అబ్బా అబ్బా అబ్బా, సూపర్ నాన్న. చిచ్చి, నీవు ఇంత ఘనంగా బాధపడుతున్నావంటే దానికి కారణం మా అత్త. దాన్ని పిలవాలి ముందు. అత్త, అడుక్కోడానికైనా వేలపాల ఉండాలి. మరి నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అయినా నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చి ఉన్నాడంటున్నాడు? నాతో పెట్టుకుంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఉల్లిపాయతో పకోడీ చేసుకో. ఈ చెకోడి మాటలు నాకెందుకు చెప్తున్నావు? మా ఇంట్లో పుల్ల పెట్టి మా అత్త అక్కడ గురక పెట్టి పడుకుంటదా? నేను ఎలా ఊరుకుంటానే? పిలు, మీ అమ్మని పిలు. నువ్వు పిలవా? నేనే పిలుస్తా. అత్తా, అత్తా. ఎక్కడ మా పాట పాడాలి? నీ కోడలు తద్దినం దగ్గర పాడు. పేమెంట్ ఇస్తారా? ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎక్స్పైర్ అయిన ఏటీఎం కార్డు మొహం వేసుకొని నీకు పేమెంట్ కావాలా? నాకు తెలుసు అత్త, నీ కోడలే కిడ్నాప్ చేసి ఉంటది. నాకు దానిపైన డౌటే. ఓసే అత్త, రావే. మహేష్ అని మృదుగా పిలవాల్సిన నోటితో అత్త అని గంభీరంగా అరుస్తావేంటి యోధా? ఇదిగో, అగరబత్తి వెలిగిస్తే పొగొస్తుంది, నాకు కోపం వస్తుంది. నా జోలికి రాకు. నువ్వు రాకు అంటే రాకుండా ఉండడానికి నేను గోడకున్న మేకను కాదు, నిన్ను ప్రేమించి ప్రేమికుణ్ణి. నాకు ఈ టార్చర్ ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతూ నీకు తెలుస్తుందా? మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అది నీకు తెలుసా? ఏహే, నాకు కోపం వస్తుంది, నీకు తెలుసా? ఇదంతా కాదు, మా పెద్ద బావ రావాలి. అప్పుడే లాగ్ లేకుండా అయిపోతుంది స్కిట్. పెద్ద బావా, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. తినడానికి కావాలి మటన్ ముక్కలు, నా బాధ పోవాలంటే మనం వేయాలి మందు సుక్కలు. కూసో. మందు బాబులం మేము, మందు బాబులం. ఏమైందిరా? నాకు సుజ్జి కావాలి తాత. నాకు చాలా కావాలి, చెప్తున్నానా? సుజ్జి లేకుండా నీ క్షణమే ఉండలేకపోతున్నాను. నువ్వు ఇన్ని సంవత్సరాలు హిమాలయాల్లో ఎలా ఉన్నావు తాత? అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, నాకేం కావాలన్నా అరేంజ్ చేస్తాడు. ఎవరు తాత ఆ మహానుభావుడు? నవదీప్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. చీరలో నుంచి వచ్చి మరి తంతాడు తాత. తాత తాతనా?
నా సుజ్జి చూడు తాత ఇక్కడ కూర్చొని ఎంత చక్కగా నవ్వుతుందో. సుజ్జికి బొగ్గులు వచ్చినట్టున్నాయి చూసుకోండి. ఇది బోండాలా ఉంది సుజ్జి గారు. చెప్పండి మా డైలాగ్ కూడా మీద చెప్పండి. మీరేలా కాదు సారీ. నీ కళ్ళు కాదా నా కళ్ళతో చూడు మనవడా. ఇదేంటి తాత నీ కళ్ళతో చూస్తే బామ్మలా కనబడుతుంది. నువ్వు కూడా నా తాతయ్య. కంపెనీ ఇద్దామని. నీ పేరు మీద కంపెనీ ఎక్కడుంది తాత? చైల్డ్ ఆర్టిస్ట్ కదా ఇలాంటి డైలాగ్లు కొడుతుంది. నిన్ను పట్టించుకోకండి. కొడతా. ఒరే అన్నయ్య ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఏంట్రా? యోధాతో నాకు పెళ్లి చేయాలి. ముందు స్కిట్ లో నుంచి నిన్ను పంపించేయాలి. ఏహే ఇదంతా కాదు. అత్త రావే బయటికి. ఆగండి, రా లాగ్ చేయడానికి చెప్పు. ఆంటీ పడుకుంది కదా, పడుకోనివ్వండి. మనిషికి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మరి పొయ్యి పడుకో. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో తెలీదు, ఎప్పుడు వచ్చానో తెలీదు. ఎప్పుడు పోతావో కూడా తెలీదు. ఆగ్రా బాబు. ఒసేయ్ అత్త వినపడుతుందా? ఏందే రా అత్త బయటికి. ఏ అర్ధరాత్రి మధ్యలో తరవన్నట్టు ఏందే నేను రా, నాకు నిద్ర వస్తుంది. బావా చూసావా? మీ ఆవిడ్ని మీ అమ్మే కిడ్నాప్ చేసింది, అందుకే బయటికి రావట్లేదు. మందులోకి ఐస్ ముక్కలు కావాలి, ఫంక్షన్ లోకి అమ్మ లక్కలు కావాలి. నువ్వు వచ్చి వీళ్ళందరి లెక్కలు తేల్చాలి. రా అమ్మ బయటికే. అయితే వస్తున్నా గురా. ఇదిగో బిందు మాధవి, 10,000 నక్లీస్ వేసుకున్నా, పట్టు చీర కట్టుకున్నా, ఇంటికి పోయిన తర్వాత అన్ని తీసి పడేసి చొమ్ముడు నీళ్లు గుమ్మరించుకొని నైటీ వేసుకుంటే ఉంటుంది. నీ కొడుకేమో 90 వేసాడు, నువ్వేమో 90 వేసావా? పోనివా నేను 90 వేసుకోమను, నీ 90 వేసుకుంటా. అమ్మా ఈ నైట్ సుజ్జిది కదమ్మా. ఒరే నీ బర్త్డే ఎప్పుడురా? గుర్తులేదు. అది మాత్రం గుర్తులేదు కానీ నీకు నైటీ గుర్తుందారా గుమ్మడి గుట్టు? కోడళ్ళని కొట్టి అత్తల్ని చూశాను గాని కోడలు నైట్ కొట్టేసి అత్తని నిన్నే చూస్తున్నానమ్మా. అత్త నిన్ను కూడా నైటీ వేసుకోమన్నాగా. నైటీ వేసుకున్నందుకేనమ్మా మీ మామయ్య హిమాలయాలకు వెళ్ళాడు. ఓ ఐ థింక్ వాటో వాట్. దీవెనా నీ నైటీ వేసుకుంటే ఎలా ఉన్నాను? బాగున్నావమ్మా. ఆంటీ అంటే నమ్ముతారు. ఆంటీ అంటే నమ్ముతే ఏంటి? అమ్మమ్మ నానే నా ముసల్దాన్లాగా అమ్మమ్మ నాయింది. కోడలా నేను వయసులో ఉన్నప్పుడు బయటికి వెళ్తే లోపలికి వెళ్ళన్నారా? కాదు, కుర్రకారంతా కార్లు వేసుకున్న వెంట పడేవాళ్ళు. ఒక్క కారైనా కూతలేదా నిన్ను? ఏరా ఏం తింటున్నావు? చికెన్ బిర్యానీ అక్క విత్ డబల్ మసాలా చికెన్ ఫ్రైడ్ రైస్. ఏరా నేను డూప్లికేట్ బిర్యానీ పెట్టించమని చెప్పిన. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు రక్తం తాగుతున్న పేరు వచ్చింది. ఒరిజినల్ అది ఒరిజినల్ బిర్యానీ తెప్పించుకుంటు మాస్టర్. ఏ నిజంగా సగం తినేసాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వేం చేస్తున్నావే? చీర మడత పెడుతున్నా. మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నావు? మడత పెట్టడానికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. మొగుడు పిల్లలు ఇప్పుకోవటం చుట్టుకోవటం నా పానను బట్టు పోతలకి. ఏంటి మా కొంపలు ఎందుకు వచ్చారు? ఫోన్ అవతలకి. నన్ను బెదిరిస్తున్నావు కదా? ఏయ్ ఫోన్ 100. ఇంత చిన్న నెంబర్ ఉంది ఏంది? చిన్న సిమ్మ కాదు, పోలీస్ నంబర్. పోలీసు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? పోలీసులు వస్తే అన్ని తీసుకెళ్తారు. ఎందుకురా? వదిన లాస్ట్ ఎవరితో ఉంది? వాడితోనే ఉంది. తర్వాత ఎవరితో మిస్ అయింది? వాడి దగ్గర మిస్ అయింది కదా, అందుకే అన్ని తీసుకెళ్తారు. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. పోలీసులు వద్దు, ఏం ఫోన్ చేయొద్దు, మీరు ఇక్కడే ఉండండి. రేపు వెళ్ళి చక్కగా మీ అక్కని ఎతుకుదాం, సరేనా? రేపా ఎతికేది? నా కూతురు లేక మేము బాధపడుతుంటే నువ్వు నైట్ వేసుకుని కులుకుతున్నావా? చెప్పవే. నా కూతురు ఎక్కడుందో చెప్పవే. నైటీ అత్త చీర కాదు.
అరే నా పూరి నేను చెప్తున్నా ఇప్పుడైతే పడుకుందాం నాకు ఆయాసం అవుతుంది మంచి నీళ్ళు ఇవ్వండి రా అక్క ఏ ఆగురా నిద్ర మస్తు వస్తుంది నాకు మేము పోయి పడుకుంటా పొద్దులేసి చూసుకుందాం పోండి చూసుకుందాం మామ చూడు అసలు అక్కడక్కడ తిరుగుతున్నాడు. సంతోషు అమ్మా నన్ను ఎవడో గట్టేస్తున్నాడు రా పిల్లాన్ని ఎలాగో కాపాడుకోలేకపోయా పోయి తల్లినైనా కాపాడుకుంటా. అరే హీరో పక్కనే అమ్మని అట్లా కట్టేసి అలా చేస్తా అంటే హీరో అనుకుంటూ పడుకున్నావేరా. నేను ఫ్యామిలీ హీరోని ఆ ఫైటింగ్ చేయలేను. నువ్వు బయట చేసేవన్నీ ఇక్కడ చెప్పమంటావరా పేర్లతో సహా. వద్దురా నీ ఎంత పని మాత్రం చేయక. ఒరేయ్ వచ్చి నన్ను కాపాడండిరా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అమ్మా అచ్చం సుజ్జి లాగే ఉంది కదా. ఒరే బట్ట భాషిగా సుజ్జినేరా. రేయ్ నేను చూస్తుంటేనే నువ్వు గింత నటిస్తున్నావు అంటే నేను చూడకుండా గింత పర్ఫార్మెన్స్ చేసి ఉంటారో ఎంత నటించినావు చెప్పురా. ఏయ్ సుజ్జి నా సంతోషిని కోర్సవేందే అసలు గెడసా నువ్వు ఆడిపోయినవే. చెప్పు నిన్ను కిడ్నాప్ చేసింది మీ అత్తే కదా. చెప్పు చెప్పు. నా అత్త నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? మరి నీకు నువ్వే కిడ్నాప్ అయ్యావా? కిడ్నాప్ అనే ప్రమోషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఒక వీడియో చేసుకున్నా, అది వైరల్ అయింది, మీ దగ్గరకు వచ్చింది అంతే. మరి నీ ఇంట్లో మొగుడు ఉన్నాడు కదనే వాడికి కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళినావు? మీరు ఇంట్లో చెప్పకుండా వస్తే వాళ్ళందరూ టెన్షన్ పడతారు కదా, అది వీడియో తీసి పంపిస్తే ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తానన్నారు అత్తమ్మ. వీడియో ఎవరు తీసిండే? ఇంకెవరు? ఈ బిట్టునే. దొంగ సచ్చినోడు. కొంచెం చేతులు ఇప్పురా. నా మీద నింద వేసి అందరి ముందు నా పరువు తీసి నాకు ప్రశాంతత లేకుండా చేస్తారా? ఏదది? అబ్బా అన్న సినిమా ప్రమోషన్ చేస్తున్నానే, కొడుతుంటే ఒక్కొక్కరు అబ్బా అబ్బా అంటుంటే రీల్ అప్లోడ్ చేస్తాం, కొలాబరేషన్ కూడా పెడతా. అబ్బా 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 నాన్న సంతోషు పెళ్ళం పెళ్ళం అని చెప్పి నన్ను పరువు తీస్తావరా? పోనీ